అమ్మమ్మ పచ్చిమిరపకాయల పచ్చడి చేస్తే పల్లెం అన్నం తినేవాడిని. 10 రోజులైనా సరే పాడవకుండా పదిలంగా అలానే ఉండేది. నువ్వు చేస్తావు, ఈ రోజు చేస్తే రేపటికి తింటానికి కాదు కదా, కనీసం చూడటానికి కూడా పనికిరాదు. ఇలాంటి డైలాగ్స్ అని హస్బెండ్స్ నోట్లో నుంచి వచ్చాయనుకోండి, వైఫ్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది ఇంకేం ఉండదు. పలకుండా 10 నిమిషాలు కూర్చొని తర్వాతైనా మనకి వంట చేయను తప్పదు, మనం చేసిన వంట ఎలా ఉన్నా వాళ్ళకి తినని తప్పదు. ఆ నిమిషంలో ఏదో వాళ్ళు అన్నారని మూతి ఉడుచుకొని కూర్చుంటాంలే గానీ వాళ్ళు అన్న దాంట్లో కూడా నిజం లేకపోలేదు. మరి అప్పటి కూరగాయల్లో ఆ టేస్ట్ ఉండేదో వాళ్ళ చేతుల్లో మ్యాజిక్ ఉండేదో తెలియదులే కానీ నిజంగా చాలా టేస్ట్ గా ఉండే. ఇప్పుడంటే ఎవరికి వాళ్ళమే ఇంట్లో నలుగురమే ఉంటున్నాం కాబట్టి మనమే వంట చేయాలి, వాళ్ళే తినాలి అనే ప్రాసెస్ లో ఉంటున్నాంలే కానీ ఒకప్పుడు ఇంట్లో 10 మంది ఉండేవాళ్ళు. 10 మంది వంట చేసినా సరే ఎవరో ఒక్కళ్ళ చేతి వంటే బాగుండేది. అలాంటి వాళ్ళు మీ ఇంట్లో ఎవరైనా ఉండేవాళ్ళు అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకైతే మా తాత వాళ్ళ అమ్మ చేసేది, తను చేసే వంట అంటే చాలా ఇష్టం. ఒకప్పుడు ఇంట్లో తనే వంట చేసేది, ఇంకెవరిని చేయనిచ్చేది కూడా కాదు. అలానే మా ఆయనకి వాళ్ళ అమ్మమ్మ చేసే వంట అంటే చాలా ఇష్టం. దీంట్లో తప్పే ఉంది చెప్పండి, కాకపోతే మనల్ని అన్నారు కాబట్టి కొంచెం కోపం అంతే. ఇంతకీ వీడియో నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.